దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన, తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసునామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం శ్రద్ధగా వినండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము. 31వ అధ్యాయంలో ప్రభువు తన వాక్యపు వాగ్దానంతో మీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా వినండి. 9వ వాక్యాన్ని చదువుతున్నాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. వారు ఏడుస్తూ వస్తారు. ఎవరు వారు? శ్రమలో ఉన్నవారు. ఎవరు వారు? ఇబ్బందుల్లో ఉన్నవారు. ఎవరు వారు? అనేకమైన బాధలలో ఉన్నవారు ఏడుస్తూ ప్రభువా నువ్వు మాకు సహాయం చేయవా అని ప్రభువుని అడగడానికి ఎప్పుడైతే మీరు వస్తూ ఉంటారో, వారు ఏడ్చుచూ వచ్చినప్పుడు వారు నన్ను ప్రార్థించుచుండగా అని ప్రభువు మాట్లాడుతూ ఆయన ఏం చేస్తాడంటే నేను వారిని నడిపిస్తాను అని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే మీ శ్రమలను బట్టి కన్నీరు విడుస్తూ ప్రభువు దగ్గరికి వస్తారో, ప్రభువు దగ్గరకు వచ్చిన మీరు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తారో, మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే సమయం ఆలస్యం కాకుండా ప్రభువే పట్టుకొని నడిపిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువ యొద్ద వారిని నడిపించును. అంటే చక్కగా వెళ్ళేటువంటి మార్గాన్ని వారికి ఏర్పాటు చేసి నీళ్లు ప్రవహించే కాలువ యొద్దకు వారిని నేను నడిపిస్తాను. అప్పుడు వారు ఏమవుతారో తెలుసా? పచ్చగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అది ఎవరో తెలుసా? మీరే. దుఃఖముతో మీరున్నారా? బాధతో మీరున్నారా? అనేక విషయాలలో కన్నీటి పాలవుతూ ఉన్నారా? అయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు నా ప్రభువు దగ్గరకు వస్తే ఆయనకి ఈరోజు మొదలుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. వివిధ ప్రాంతాలలో అభిషేక అంజూర పండుగలు జరుగుతున్నాయి, రండి. లేదా శనివారం కానీ ఆదివారం కానీ అడ్డాడ స్వస్థతశాలకు రండి. ప్రభు సన్నిధానంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. నీటి కాలువ యొద్దకు నడిపిస్తాడు. మీరు బ్రతికే బ్రతుకుని ఆయన చాలా క్షేమంగా, ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. మరి ఆశిస్తున్నారా? కనులు మూయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చాలా వేదనతో దుఃఖంతో ఉన్నారు బిడ్డలను దీవించండి. ఏడుస్తూనే వస్తున్నారు ప్రభా మీ దగ్గరికి. కారణం వారి కష్టాలు, వారి ఇబ్బందులు అంతగా వారిని కృంగదీస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ వాగ్దానం ఎవరైతే స్వీకరిస్తున్నారో వీళ్ళ జీవితాలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడాడు, మిమ్మల్ని దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు రాంబాబు. బాపట్ల జిల్లా చావల అనేటటువంటి ఊరి నుండి ఈ యొక్క ప్రార్థనకు వస్తూ ఉన్నారు. ఈయనకు 2 సంవత్సరముల నుండి నడుము నొప్పితో బాధపడుతూ ఉండేవారంట. గడిచిన సంవత్సరం ఈ పండుగకు వచ్చి ఆ సిలువ దగ్గర కొవ్వొత్తి వెలిగించి ఒక కోరిక కోరుకున్నారంట. ప్రభువా, 2 సంవత్సరాల నుండి నన్ను బాధిస్తున్న ఈ నడుము నొప్పి వలన పని చేసుకోలేకపోతున్నాను. ఒకవేళ పని చేశాను అనంటే వచ్చే ఆ విపరీతమైన నొప్పితో నేను అల్లల్లాడిపోతూ ఉన్నాను. మందులు మింగినా తగ్గని ఈ బాధతో నీ సన్నిధికి వచ్చాను. ఈ కొవ్వొత్తి వెలిగించి నేను కోరిక కోరుతున్నాను. నీవు గనుక నాకున్న ఈ నడుము నొప్పిని గనక మీరు తీసేస్తే, మందు బిళ్ళలు వాడనవసరం లేని పరిస్థితులు గనక నాకు కలిగితే, తిరిగి పనులు చేసుకోగలిగేటటువంటి శక్తిని నువ్వు నాకు ఇస్తే, మరలా ఈ సిలువ పండుగలో పాల్గొని సాక్ష్యం చెప్తాను అని వీరు మొక్కుబడి చేసుకొని కోరికను కోరడం జరిగింది. అద్భుతకరుడైన దేవుడు 2 సంవత్సరాలుగా వెంటాడుతూ వేధిస్తూ ఉన్న ఈ నడువు నొప్పిని తగ్గించారంట. ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నాను, నడువు నొప్పి లేదని సాక్ష్యం ఇస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని బట్టి సంతోషిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హైస్కూల్ గ్రౌండ్, బ్రాడీపేట, లాడ్జి సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా,
నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.